ఎవడ్రా నువ్వు? కళ్ళు నాన్న నువ్వా? అన్న తండ్రిని పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటావా? ఎంత పవరే నీకు? ఏంది మామ, బుద్ధుందా నీకు? పొద్దున్నే ఎంత తాగితే మాత్రం అట్లా కొడతావా? ఏరా నీకు నా మీదే నోరులేస్తుందే? అట్లా కాదు మామ. ఏమన్నావురా? నాకు బుద్ధి లేదా? ఒక విషయం చెప్తా, నేను మంచి చెడు మర్యాద ఇగో ఇక్కడ పందిరి కుందరా నిలబడి చూసావా? ఇది పుట్టగానే నాకు అన్ని గంగలో కలిసిపోయినాయి. అట్లంటవేంది మామ? ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానం కదా. అవునా? అవి పురాణాలు చెప్పడానికే బాగుంటాయిరా. సరేనా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నేను కొట్టిన తల కిందకే నిలబడదానే కానీ ఒక్క మాటన్నా మాట్లాడుతున్నా. అదే నువ్వు దీన్ని కొట్టడం చూసి నరాలు తెగిపోయేలా, రక్తం మరిగిపోయేలా నా మీద వచ్చావే, ఇక్కడే కనిపిస్తలేదా తేడా? ఎదవా, ఒక ఆడదానికి మగాడి పౌరుషానికి ఉన్న తేడా. చల్. నువ్వేం పట్టించుకోకు. లేని దాని మీద ఉన్న కోరిక ఉన్నదాని విలువని ఎప్పటికీ కనబడనివ్వదు. అది కాదు అరవింద్, నేను అరవట్లేదని ఇంత గొడవ చేశానే, అది ఆయన మీద గౌరవం అని మాత్రం తెలుసుకోలేకపోయాడు. అది తెలిస్తే ఆయన నా మామ ఎలా అవుతాడు? అయినా నా మామ అలా లేకపోతే నువ్వు నాతో ఇలా మాట్లాడతావా చెప్పు? అసలు నువ్వు దొంగ వేషాలు వేయకు. నీ అవ్వ, ఇది కుంకులా లేదు, లేడీస్ హాస్టల్లా ఉంది. దీనికంటే బాగా మొగలతో కలకల ఆడిపోతుంది. బాధపడకమ్మా, నీకు మేమున్నాం కదా. నాన్న గురించి తెలిసిందే కదమ్మా. కట్టుకున్న పాపానికి నాకు ఎట్లాగో తప్పదు, కానీ మీరేం పాపం చేశారే? పుట్టినప్పటి నుంచి తండ్రి మేము నోచుకోలేదు. ఇంకా అమ్మా, పిచ్చిదాంట్లో మాట్లాడకే. ఈ జగతి మొత్తానికి తల్లి ఆ దుర్గామాత. తను ఎలాగో అందరి దగ్గరికి వెళ్ళలేక తన బిడ్డల కోసం నిన్ను మాకు అమ్మగా పంపించింది. నీ ప్రేమ ముందు మాకు ఎలాంటి ప్రేమ కనపడలేదే. అమ్మా, తండ్రి ఒక బాధ్యత మాత్రమే. అయినా మీకు విషయం చెప్పాలా? దగ్గరికి రండి. అయినా కూడా దెబ్బ తగిలితే అమ్మానే అంటాడు, నాన్న అని అనడు. చాలే ఆపు, వెళ్ళి పని చూసుకోండి. ఎక్కడి పని అక్కడే ఉంది. బాగా చెప్పొచ్చింది.
ఏంట్రా ఇంత టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నావు? అరే మామ, నా బాధ చెప్పడానికి కేసులేనురా. అబ్బా, ఇప్పుడు నీకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏందిరా? నా బాధని చెప్పినా నీకు అర్థం కాదురా. వీడియో పెద్ద నా బాధని నా కష్టాన్ని తీసుకోవాలగా అడుగుతున్నావురా. నువ్వే కాదు, ఈ లోపల ప్రతి ఒక్కడు పక్కన బాధపడితే అని తెలిసేశాడు. నీ బాధ నాకు కాదా, నీకు మీరు ఉన్నామంటాడు. మొత్తం ఇన్నాక సో సాడ్ అని వెళ్ళిపోతారు ఎడవలు. ఒరే, ముందు నీ ఎక్స్ట్రా లాపి నీకు వచ్చిన బాధ ఏందో చెప్పరా ముందు. ఏమని చెప్పుందా, ఒక్క కోయి నా ఎంత చూడ్డు పిలిచినా పడకను. అయితే దసరా వస్తుంది కదా, ఎల్లుండి పట్టుకోమ్మా. మన ఊళ్ళో కలర్ఫుల్ అమ్మ అక్కడే ఉంటామమ్మా, ఇచ్చి పడేయాలి. మాటలు ఎక్కువైతున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ లాగా అన్నం లేడు, మహేష్ బాబు లాగా కలర్ లేడు, ప్రభాస్ లాగా ఫిజిక్స్ లేడు, కానీ అల్లా నరేష్ లాగా మంచి మనిషి ఉందిరా. అందుకని అందుకని చెప్పరా అందుకని అరే మామ ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంటా. అరే మామ, నీ బాధ నేను పోతా. సరేరా, వాళ్ళని చూస్తే నా ఇజ్జత్ అవుతుంది. లేవురా, చెప్తా నేను. లేవు. సరే బాబు, నా పరువు తీయకురా. లేవురా. నిజంగా. సరే, ఒక పని చేయి. మన జానిగాడు ఉన్నాడు కదా, వాని దగ్గర వెళ్ళి నాకు కాల్ చేయి. నేను చెప్తాను, ఇస్తాను పైసలు. ఇంకా ఏమండి, మీరు ఏమనంటే ఒక విషయం అడుగుతానండి. నువ్వు అడుగు, అనాలో వద్దో నాకు తెలుసు. ఏం లేదండి, దసరా పండుగ వస్తుంది కదా, పిల్లలకి ఇంకా బట్టలు తీసుకురాలేదు, అలా అని. వావ్. వావ్. ఇంకా నా జబ్బుకి చిల్లి పెట్టలేదేందనే చూస్తున్నా. పెద్ద ప్లానే వేశావు. వాటి ముఖాలకి తిండి పెట్టడం ఎక్కువ. మళ్ళీ కొత్త బట్టలు కట్టుకోపోతే ఏం చావర్లే. జరగా. ఏం చేస్తున్నావు అత్త? ఓహో, బియ్యం ఎత్తున్నావా? ఏంట్రా ఈ మధ్య ఇక్కడ మొత్తానికి రావడమే మానేశావు? అదేం లేదత్త, నీకు తెలుసు కదా, ఆ పని ఈ పని అని అట్లనే బిజీ అయిపోతుంది. ఇదిగో అమ్మ నీకు బట్టలు పంపించింది. మరి వద్దురా, మీ మామకి తెలిస్తే తిడతాడు. ఏం కాదత్త, మామకి తెలిస్తే నేను చూసుకుంటా కదా. అది కాదురా. అట్లంటవేందత్త, నీ అన్నను తమ్ముడు ఉంటే ఈ తెచ్చిన బట్టలు నువ్వు తీసుకోకపోతుండే నా చెప్పు. చి, అలా అంటావేంట్రా? ఒకవేళ వాళ్ళు ఉన్నా నీ అంత మంచిగా చూసుకునే వాళ్ళు కాదులే. ఇది సరే నేను పోతా అత్త. అరే ఉండు, టీ తాగేది. వద్దత్త, సాయంత్రం బతుకమ్మ కాడికి వస్తావు కదా, అక్కడ కలుద్దాం. సరే. మా అమ్మంటే మాకు మూలం. హాస్టల్ వార్డెన్ గారు
ఏదో బోర్డు మీటింగ్ పెట్టారేంటి? రేపు పండుగ కదండి, పిల్లలకి గోరింటాకు పెడుతున్నా. ఓహో అలాగా. గోరింటాకు పెట్టుకుంటున్నారా? అబ్బో గోరింటాకు పెట్టుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు నేను అన్నం తినాలి. సరేనండి, నేను తీసుకొస్తాను. నువ్వు కాదు. నేనా? సరేనా అన్న? ఆగు. సబ్బుతో చేతులు బాగా కడిగి వాసన రాకుండా అప్పుడు పెట్టుకోనరా. సరేనా అన్న? ఆగు. నీళ్ళోడిస్తాడు. తీసుకొస్తానన్నా. నువ్వు కాదు. మీ ముఖాలు చూస్తుంటే తినాలనే ఇంట్రెస్టే పోయింది. తీసుకెళ్ళి లోపల పెట్టు. సరేనా అన్న? తీయాల్సింది నువ్వు కాదు. ఆగు. తెలుసు కదా ఎలా తీయాలో. ఆగు. గోరంటాకులు పెట్టుకుంటారంట. గోరంటాకులు మేడం జరగ. అబ్బా త్వరగా కానీయవే, మీ నాన్న వస్తే అరుస్తాడు. మళ్ళీ పోనివాడు చెప్తున్నా. త్వరగా కానీ కదా. అక్క వాళ్ళు రెడీ అయ్యారు. ఏంటి కుంకుమ మర్చిపోయావు? పెడతా. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నారు పుట్టబొమ్మల్లాగా. నా దిష్టి తాగిపోతుంది మిమ్మల్ని చూస్తే. ఆగండి ఒక నిమిషం. రండి తొందరగా.
అక్క మాపురే, నీకెంతమంది కూతురులే? అదేంట్రా తెలియనట్టు అడుగుతున్నావు? ముగ్గురు కదా. మరి ఇదేంటి వచ్చింది? ఎవడ్రా? అయ్యో మీరు చూడలేదు. ఆవేశం నువ్వా? ఏం దేవునితో ఎక్కడ వినా అని ఇట్లా అందుకే ఇక్కడికి వచ్చి ఆడుతున్నా. అయ్యో మామూలుగా వచ్చినా కూడా ఆడికిచ్చే వాళ్ళం కదరా. ఇంత బాధ ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు ఆడు, పోయేదేముంది. అరే అరవింద్ నువ్వు కూడా ఆడరా. పర్లేదత్త, ఈడ వచ్చారుగా ఆడిపోయండి. బావా ఒక్కసారి ఆడరాదు. సిగ్గైతుంది అట్లా. ఆడరా, ఆడు బావా. ఆడు. అయ్యో మర్దలు అడుగుతుంటే ఆడు కదరా. సరే ఆడదాం. ఆడు బావా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి అది నాన్న ఏంది మామ, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టుకోమ్మా. ఓహో, కొత్త బట్టలు. కొత్త బట్టలు ఎవరు తెచ్చిచ్చాడే నాకు తెలియకుండా? ఛీ, నీ బతుకులు చెడ. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? మన పిల్లల్ని అంతే మాటలు అంటున్నారండి. నాన్న ఇంకొక దెబ్బ అమ్మ మీద పడిందో మీరు మళ్ళీ నన్ను కోల్పోతారు. నీకు నా మీదే నోరు లేపేంత ధైర్యం వచ్చిందా? ఎవరిని చూసుకునే నీకు ఇంత ధైర్యం? మామ ఏంది మామ నువ్వు చేసేది? నువ్వు చేసేది నీకన్నా అర్థమవుతుందా? ఈ చోటు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. చూసావా, వీడు కూడా నాకు చెప్తున్నాడు. ఏ నాన్న